మనం కొన్ని మాటలని రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అంటున్నాడు చూడండి, మొదటిగా నీ ప్రేమను గూర్చి ప్రభు అయినటువంటి యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాను. చూడండి, ఎందుకు యవనస్తుడైనటువంటి ఫిలోమోను కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు ఉత్తరం రాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు? నీ ప్రేమను గురించి అనే మాటకు మనము లేఖనంలోనే చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు ఒక మాటను. మొదటి అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు చూడండి, మొదటి 3-4 వచనాలు కలిసే ఉన్నాయి. పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షిత పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చూడండి, అక్కడ ఒనేసియము ఏం కలిగి ఉన్నాడు? విధేయతను, నిరీక్షణను, విశ్వాసము కలిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అటు విశ్వాసము, విధేయతను చూసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి, ప్రార్థన అనేటువంటిది ఇతరులను ఏ రీతిగా ఆకర్షణకు లోను చేస్తుందో, నీ నా ప్రార్థన ఏ రీతిగా ఉన్నది, నీ నా విశ్వాస స్థితి ఏ రీతిగా ఉన్నదో మనం ఒకసారి మనమే పరీక్షించుకునేటువంటి వారముగా ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు చూడండి. ఇక్కడ ఇంకొక యవనస్తుడి గురించి చెప్తున్నాడు. అక్కడ తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా వద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగనే మీరును మమ్మను చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చి, మీ ప్రేమను గూర్చి సంతోషకరమైనటువంటి సమాచారం మాకు తెచ్చాను. చూడండి, మరొక యవనస్తుడు అక్కడేమో ఫిలోమోను గురించి చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇక్కడ అదే మరలా ఇంకొక యవనస్తుడి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గురించి చెప్తున్నాడు. అయ్యా, మీ ప్రేమ ఎలా ఉన్నది? తెస్సలోనికల సంఘంలో ఉన్నటువంటి ప్రేమ గురించి, తర్వాత వారిని ఏ విధంగా చేర్చుకోవాలని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నారని, వారి విశ్వాసమును గురించి సంతోషకరమైనటువంటి సమాచారము యవనస్తుడైనటువంటి తిమోతి ద్వారా మేము విని ఆనందిస్తున్నాము. ఓ తెస్సలోనికల సంఘవాసులారా, మీరు మమ్మలను ఏ రీతిగా ప్రేమిస్తున్నారో మేము కూడా మిమ్మలను అదే రీతిగా ప్రేమించుచున్నాను. ఇది సహోదరులకు లేదా సంఘంలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము. ప్రేమ అన్నింటినీ కప్పివేస్తున్నది. జాగ్రత్త సహోదరులారా. మొదటిగేమో ఫిలోమోను గురించి ఉత్తరం రాశాడు ఒనేసిముకు. రెండవదిగా తెస్సలోనికల సంఘంలో ఉన్నటువంటి వారికి యవనస్తుడైనటువంటి తిమోతి మీద రాస్తున్నాడు. అయ్యా, ఇదిగో మీ గురించి యవనస్తుడైనటువంటి తిమోతి చాలా మంచిగా చెప్తున్నాడు. మీరు బాగా ప్రేమిస్తున్నారు, మీరు సంతోషముగా ఉంటున్నారు, విశ్వాసముగా ఉంటున్నారు, పరిచారం అనేటువంటిది యథావిధిగా జరిగించబడుచు ఉన్నటువంటి వారుగా ఉన్నారని అపోస్తలుడైనటువంటి పౌలు సాక్ష్యము పలుకుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి అటు సాక్ష్యము మనము కలిగినటువంటి వారముగా ఉన్నామా? అటు సాక్ష్యము నీవు నేను వినినటువంటి వారముగా ఉన్నామా సోదరులారా? రెండవది చూడగలిగితే విశ్వాసమును గూర్చియు నేను విని చూడండి, ప్రార్థనలు యందు మీ నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాను. అయ్యా, మీ విశ్వాసం ఎలా ఉన్నది? మీ విశ్వాసం ఎలా ఉన్నది? సంఘం యొక్క పురోభివృద్ధిని కాపాడేటువంటి విశ్వాసముగా ఉన్నదా? ఏ రీతిగా ఉన్నది మీ విశ్వాసము? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు ఒక మాటను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు చూడండి. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందు
మీరించుకొనినటువంటి విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్నటువంటి విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుంచి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుననయా. మీరు ఎంత పరిశుద్ధముగా ఉన్నారు, మీరు చూపుతున్నటువంటి విశ్వాసము గురించి నేను వింటున్నాను. ఓ ఎఫెసీ సంఘ వాసులారా, మీరు ఎంత ప్రేమగానో పరిశుద్ధుల ఎడల ప్రేమను చూపుతున్నారు, విశ్వాసమును కనబరుస్తున్నారు. మానక మీ విషయమై నేను నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు తెలియపరుస్తున్నాడు. అయ్యా, మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, మీరు పరిశుద్ధముగా ఉండుటకు ఇష్టపడుతున్నటువంటి వారుగా ఉన్నారు, ప్రేమ కలిగి జీవిస్తున్నారు, విశ్వాసమును నానాటికి పురుకొల్పుకున్నటువంటి వారుగా ఉన్నారని విని మీ పట్ల నేను దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నానని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వాసులకు ఆ మాటలను తెలియపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మూడవదిగా చూడగలిగినట్టున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందుండడం ప్రతి శ్రేష్టమైన వరం విషయమై ప్రతి మీకు ఇచ్చినటువంటి దేవుడు వరాలు ఏ వరాలు అనుగ్రహించాడు వాటి విషయమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు అంటున్నాడు. చూడండి ఒక మాటను, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుట చూసి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఓ రోమా సంఘస్థులారా, మీ విశ్వాసం ఎలా ఉంది? సర్వలోకంలో ఉన్నటువంటి వారికి ప్రచురముగా ఉంచబడుతున్నది. మీరు ఆత్మీయంగా నడిపించబడుతున్నారు. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మీరు నిలబడుచున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీ విశ్వాసము ఎలా ఉందంటే సర్వలోకమున ప్రచురము చేయబడుట చూసి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, మీ పక్షమున నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విశ్వాసం ఎలా ఉన్నది? సర్వలోకమంతటా ప్రచురం చేయబడుతున్నది. రోమా సంఘస్థులంట నమ్మకమైనటువంటి విశ్వాస స్థితిలో గడిపేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అట్టి స్థితి సర్వలోకంలో ఎప్పుడైతే ప్రచురము చేయబడుతుందో విని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 10వ వచనం చూడండి, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బ్రతిమలాడుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నేను మరలా రాబోతున్నాను రోమా సంఘానికి. దేవునికి ప్రార్థన చేస్తున్నాయా, మీరు మరలా రోమా సంఘస్థులు ఎదురుకు నన్ను పంపండి. మిమ్మల్ని గురించి నేను నిత్యము ఏం చేస్తున్నాను? ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీ విశ్వాసం ఆ రీతిగా ఉన్నది, మీ ప్రేమ ఆ రీతిగా ఉంది. ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నేను నా ఆత్మలను సేవించుతున్న దేవునికి నాకు సాక్షిగా ఉన్నాడు. ఎంత సాక్షిగా ఉన్నాడో అపోస్తలుడైనటువంటి పౌలు. మరి అట్టి సాక్ష్యములు కలిగినటువంటి వారముగా నీవు నేను జీవించుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుతున్నది. మన విశ్వాస స్థితి ఎలా ఉన్నది? రోమా సంఘం వల్లే ఉన్నదా? దెస్సలోనికల సంఘం వల్లే ఉన్నదా? ఎఫెసీ సంఘంలో పోలినటువంటి విశ్వాసుల్లాగా మన విశ్వాసము కూడా సర్వలోకములో ప్రచురము చేయబడేటువంటి అట్టి విశ్వాసము అతి ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను నడిపించటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? మూడో మాట చూడగలుగుతుంటున్నాను. 4వ మాట, అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు మీ విశ్వాసముందు పాలివారగుటకు అనుదిన కార్యకారి కావలేనని వేడుకొంచున్నాను. నిజముగా మనమందరము అనుభవపూర్వకమైనటువంటి కార్యకారులుగా ఉండాలి. అంటే సంసిద్ధతను కలిగినటువంటి వారముగాను
దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి వారముగా ఉండాలని కోరుకొనుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒక మాటను. ఫిలిప్పీలకు రాసినటువంటి 1వ పత్రిక 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన మాట, మీ నీతి, మీ శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలు. జాగ్రత్త సోదరి సోదరులారా, విశేషతను కలిగినటువంటి వారుగా ఉన్నారు ఫిలిప్పీ సంఘవాసులు. మరి అట్టి ప్రేమను మనం కలిగి ఉన్నామా? నిజముగా వారి కొరకు దేవునిని స్తుతించేటువంటి వారముగా ఉండుటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నామా? అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుంచి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైనటువంటి వివేకము గలవారని ఆయన చిత్తము పరిపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగులగులుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు నడుచుకునవలెనని ఆనందముతో కూడినటువంటి పూర్ణ ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకును మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. నిజంగా చూడండి, ఆయన మన పట్ల ఎటువంటి ప్రేమను ఆదరణను కనబరుస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి మనం ఏ రీతిగా ఉన్నాము సహోదరి సహోదరులారా? చివరిగా ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలో కానీ మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమంటున్నా అంటే అనుభవపూర్వకమైనటువంటి విధానాలను గురించి ఆయన చెప్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆ మాటను అక్కడ వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు చూద్దాం. 3:4 అంటున్నాడు, అదే అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు అంటున్నాడు. చూడండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడినటువంటి నిరీక్షిత పదవిని బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్నటువంటి విశ్వాసమును గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు మన ప్రభువుకు యేసుక్రీస్తు ఇక తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అంటున్నాడు, నా కుమారుడు ఒనేసియము కోసం నిన్ను వేడుకొంచున్నానయ్యా. ఫిలోమాను నా కుమారుడైనటువంటి ఒనేసియము కొరకు నేను నిన్ను కోరుకొనుచున్నటువంటి వాడుగా ఉన్నాను. ఎట్టి విజ్ఞాపన అపోస్తలుడైనటువంటి పౌలు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడో, నీ నా విజ్ఞాపన నీ నా యాచనలో ఏ రీతిగా ఉన్నాయో మనమందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారముగా ఉండాలని ప్రభు పేరిట ఈ మాటలను తెలియపరుస్తూ